దైవం మానుష రూపేణ అని సంచిక నుంచి జాగృతిలో ఉంది. అక్షర యజ్ఞాన్ని గురించి వాళ్ళు తెలుసుకుందాం. దీన్ని డాక్టర్ పి సతీష్ గారు ఈ వ్యాసాన్ని మనకు అందించారు. సారాంశం ఏంటో విని తర్వాత అంశంలో పూర్తిగా వివరణలోకి వెళదాం. 1966 జూన్ శ్రీ సత్యసాయి బాబా అనంతపురంలోని ఒక బాలికల పాఠశాలకు వచ్చారు. విద్యార్థినులతో వాళ్ళ లక్ష్యాలు ఏమిటో తెలుసుకుంటున్నప్పుడు చాలామంది మేము 10వ తరగతితో చదువులు ఆపేయాలని అనుకోవడం లేదు, పై చదువులు చదివి మా కుటుంబాలను ఆదుకోవాలి, దేశానికి సేవ చేయాలి అనుకుంటున్నాం. కానీ మా పట్టణంలో కళాశాల లేదు, బయటి నగరాలకు మమ్మల్ని పంపించి చదివించే ఆర్థిక స్తోమత మా తల్లిదండ్రులకు లేదు అని చెప్పారు. భగవాన్ మౌనంగా విన్నారు. కానీ వారి మనసులో పుట్టిన ఆలోచన ఏమిటో అక్కడ ఉన్నవారి ఎవ్వరికీ తెలియదు. తరువాత ప్రసంగించిన బాబా త్వరలో ఇక్కడ ఒక మహిళా కళాశాల నిర్మాణమవుతుంది అని ప్రకటించారు. ఆ మహనీయుడి నోటి వెంట మాట రావడం, అది జరగకపోవడమునా? ఇది సారాంశం. విషయంలోకి వెళదాం. కేవలం 2 ఏళ్లలోనే అనంతపురం పట్టణంలో 115-123 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్స్ను నిర్మించారు. ఏ ఉద్దేశ్యాలతో కళాశాల ప్రారంభమైందో 57 ఏళ్ల తరువాత ఈరోజు కూడా అవే విలువలు, అదే నాణ్యత. కళాశాల ప్రాంగణంలోకి అడుగు పెడితే ప్రాచీన భారతదేశం నాటి గురుకులంలోకి వచ్చామా అనే భావన కలుగుతుంది. సత్యసాయి విద్యా సంస్థల్లో చదివి పెద్దవారై ఏ ఇతర సంస్థల్లో చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తున్నా వారి ప్రవర్తన, వారి వేషం, వారి మాట తీరు చూసి మనం ఓహో వీళ్ళు బాబాగారు నెలకొల్పిన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులై ఉంటారు అని గుర్తుపట్టవచ్చు. గుణం లేని విద్య దేవుడు లేని ఆలయం వంటిది అని స్వయాన బాబాగారే తరచు అనేవారు. కాబట్టి గుణంతో కూడుకున్న విద్య అంటే విద్య వినయాన్ని ఇవ్వాలి. విద్య యొసగును వినయంబు వినయమున పాత్రత వల్ల ధనము వల్ల సౌఖ్యం. అలా రావాలి అంటే ధర్మంగా ఉండాలి. అది వినయంతో ధర్మంగా ఉన్నవాడే వినయంగా ఉండగలడు. సాయిబాబా గారు తన 37వ ఏట అంటే 1963వ సంవత్సరంలో కొంతమంది భక్తులతో తాను భూమి మీద ఏ కార్యం చేయడానికి వచ్చానో, తన జీవితం ఏ దశగా ముందుకు సాగబోతోందో సూచనప్రాయంగా తెలిపారు. ఏ ధర్మం అయితే అడవులకు వెళ్ళిపోయిందో ఆ ధర్మాన్ని తిరిగి పల్లెలు, పట్టణాలు, నగరాలకు రప్పించాలి. ఏ అధర్మమైతే పల్లెలు, పట్టణాలను ఆక్రమించిందో ఆ అధర్మం తిరిగి అడవులకు వెళ్ళిపోవాలి. మనం చేసే ప్రతి పని కూడా ధర్మం ఆధారంగానే జరగాలి, ధర్మానికి మేలు చేసేదిగానే ఉండాలి అన్నారు సత్యసాయి బాబా. బాబా మాటలను తరచి చూస్తే ప్రతి మనిషిలోనూ దివ్యత్వం ఉంటుంది. కానీ ప్రతి మనిషికి అది తెలియదు. దాన్ని అతనికి, ఆమెకు తెలియచేస్తే ఆ దివ్యత్వం మేలుకుంటుంది. అప్పుడు ఆ మనుషుల ద్వారా జరిగే ప్రతి పని లోకానికి మేలే చేస్తుంది. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి మహాత్ములందరూ ఇదే విషయాన్ని చెప్పారు. లోక కళ్యాణానికి మనిషిని తయారు చేసి ఏది విద్య. దురదృష్టవశాత్తు ఈనాడు విద్య అంటే ఉద్యోగం, విద్య అంటే ఉపాధి అని మాత్రమే అనుకుంటున్నారు. అసలు గుణం అంటూ ఎక్కడా దానిలో లేదు. ఉపాధి, ఉద్యోగం అనుకుంటున్నారు. ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్ర్యం అవసరమే. కానీ అవి విద్య అంతిమ లక్ష్యం కావు. అందుకే శ్రీ సత్యసాయి తరచూ ఎలా అనేవారు, పుస్తక సంబంధమైన విజ్ఞానం మాత్రమే చాలదు, ఇదొక్కటే మన జీవన గమ్యం కారాదు.
బ్రతకడానికి ఒక ఆసరాను విద్య ఇవ్వవచ్చు. దానిని దాటి చాలా ముందుకు పోవాలి. జీవితంలో మనిషి ఎదుర్కొనే నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ప్రశ్నలు, సవాళ్లకు విద్య పరిష్కారం చూపేదిగా ఉండాలి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించకపోతే విద్య ఒక విధంగా ప్రమాదానికే దారి తీయవచ్చు. ఈరోజు విద్యావంతుల్లో నైతికత లేకుండా పోయినందువల్లే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో భయము, ఆందోళన, ఒత్తిడి కనిపిస్తున్నాయి. లౌకిక విద్య, ఆధ్యాత్మిక విద్య రెండు వేరువేరు కావని, కాకూడదని సాయి అనేవారు. అంటే రెండు కలిసి ఉండాలన్నమాట. మధ్యలో లౌకికం పరమార్థం ఉండాలి, లౌకికం ఉండాలి. అందుకే భారతంలో చెప్పారు, తపస్సు చేయలేని మనిషిని, దాతగాని ధనవంతుడిని మెడలో బండ కట్టి నూతిలో పడేయమన్నారు. అంటే తపస్సు చేయలేని మనిషి అంటే తాను దేనిలో లోటుగా ఉన్నాడో దానిని సాధించడానికి తపస్సులాగా పనిచేయాలన్నమాట. తపస్సు చేసిన వాడు ఎంత తీవ్రంగా మనస్సును ఎక్కడ పెట్టి చేస్తాడో అలా చేయాలి మనం సాధించడానికి. ఏదైనా సరే విద్య, ఏ విద్య అయినా సరే. అలాగే దాత కాని ధనవంతుడు ఆ ధనం ఏం చేసుకుంటాడు? దాత అవ్వాలి, ధనం సంపాదించాలి, దాన్ని మళ్ళీ సమాజానికి సమర్పించాలి, తనకు కావలసినది మాత్రమే ఉంచుకొని. అప్పుడే, లేకపోతే అతన్ని కూడా బండ గట్టి నూతిలో పడేమని. బండ ఎందుకంటే మళ్ళీ తేలకుండా ఉండటానికి వాడు ఎక్కడ అంతగా చెప్పారనమాట. అంటే రెండు, లౌకిక విద్య అవసరమే, ఆధ్యాత్మికత అవసరమే. అటు సంపాదించండి, ఇటు ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు వృధా ఖర్చు కాకూడదు, దుర్మార్గానికి ఖర్చు పెట్టకూడదు, సమాజ ఉద్ధరణ కోసం ఖర్చు పెట్టాలనే మాట. కాబట్టి విద్య, లౌకిక విద్య, ఆధ్యాత్మిక వేరు కాదు, రెండు కలగలిసే ఉండాలి. ఈ రెండింటి సంగమమే నిజమైన విద్య. అంటే మనిషి తాను బ్రతకడానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. అలాగే ఇతరులను బ్రతికించడానికి తన శక్తియుక్తులను వినియోగించకుండా కూడా ఉండకూడదు. ఈ విషయంగా శ్రీ సత్యసాయి చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్పేవారు. మనిషి భూమిని చూసి నేర్చుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆ తదుపరి మళ్ళీ సూర్యుని చుట్టూ తిరిగి సంవత్సరం ఆవృతం పూర్తి చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూనే సమాజం పట్ల తనకున్న బాధ్యతను కూడా తప్పకుండా నెరవేర్చాలి. ఇటువంటి విద్యా విధానాన్నే శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ అని అన్నారు. మనిషిలో దాగి ఉన్న సత్యం, సత్ప్రవర్తన, శాంతి, ప్రేమ, అహింస, స్నేహభావం, సేవాభావం అనే ఉదాత్తమమైన విలువలను వెలికితీసి మనిషి మాటలకు, చేతలకు, హృదయానికి అనుసంధానాన్ని ఏర్పరిచేదే నిజమైన విద్య. ఇటువంటి విద్యను మనిషికి బాల్యదశ నుంచే నేర్పడం ప్రారంభించాలి అని భావించి 1968లో శ్రీ సత్యసాయి బాబా గారు బాల విహార్ అని బాలబాలికలకు కథలు, పాటలు, నాటకాలు, సంగీతం ద్వారా మన సనాతన ధర్మం విలువలను, ఆవశ్యకతను బోధించే విధానాన్ని ప్రారంభించారు. ఈ బాల విహార్ల నిర్వహణము మహిళా విభాగానికి అప్పగించారు. 1971లో బాల విహార్ విధానాన్ని బాల వికాసుగా మార్చారు శ్రీ సాయి. ఈ బాల వికాసును 3 వర్గాలుగా విభజించి నడుపుతున్నారు. 6 నుంచి 9 సంవత్సరాల వయసు గల బాలబాలికలు మొదటి వర్గం, 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు రెండవ వర్గం, 12 సంవత్సరాలు 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు మూడవ వర్గం. ఈ బాల వికాస్ కేంద్రాల్లో మన సనాతన ధర్మంలో భాగమైన పురాణాలు, రామాయణ, భారత, భాగవతాల్లోని శ్లోకాలు, వివిధ దేవతా స్తోత్రాలు, నైతిక విలువలు నేర్పించే కథలు, భజనలు, భక్తి గీతాలు, మహాపురుషుల జీవిత చరిత్రలు బోధిస్తారు.
2010లో ఒక మారు, 2011లో రెండో మారు పుట్టపర్తిని సందర్శించిన ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు, ఇప్పుడు సరసంఘ చాలక్ అన్నట్టు, అప్పటి నుంచి అయినా ఉన్నారు. పుట్టపర్తికి సంఘచాల మోహన్ భాగవత్ డిసెంబర్ 27, 2019 మరోసారి పుట్టపర్తికి వచ్చినప్పుడు ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగిస్తూ బాల వికాస్ కార్యక్రమాన్ని చాలా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న 2000 బాల వికాస్ కేంద్రాల నుండి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఆ కార్యక్రమంలో మోహన్ భాగవత్ బాలుడిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా తల్లిదండ్రుల ఒడిలో కూర్చుని చక్కటి కథలు, పాటలు నేర్చుకున్నాడో, అలాగే ఈ బాల వికాసులోని పిల్లలు కూడా మన ధర్మాన్ని, సంస్కృతిని పాటలు, శ్లోకాలు, కథల ద్వారా నేర్చుకుంటున్నారని, ఈ పిల్లలకు కృష్ణుడి అలాగే సాయి దీవెనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ సాయి కృష్ణ అని సంబోధించారు. ఈనాడు బాల వికాస్ భారతదేశంలో 28 రాష్ట్రాలకు విస్తరించి 1500 కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 18,000 మంది ఉపాధ్యాయులు పిల్లలకు నైతిక విద్యను అందిస్తున్నారు. ఈ కేంద్రాలలో 3,50,000 మంది బాలికలు మన సనాతన ధర్మ సంస్కృతులను తెలుసుకుంటూ ఆదర్శ పౌరులుగా ఎదుగుతున్నారు. బాల వికాస్ కేంద్రాలే కాక శ్రీ సత్యసాయి ప్రారంభించిన లేదా వారి ఈశ్వరైక్యం తరువాత ప్రారంభమైన అనేక విద్యా సంస్థలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించాయి. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. సత్యసాయి స్కూల్స్ 26 దేశాల్లో విద్యను బోధిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ 30 దేశాల్లోనూ, సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ 30 దేశాల్లోనూ, సాయి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ 100 దేశాల్లోనూ నైతిక ధార్మిక విద్యను అందిస్తున్నాయి. భారతదేశంలో కూడా 4 సత్యసాయి అంతర్జాతీయ విద్యాలయాలు ఉన్నాయి. సాయి ఇంటర్నేషనల్ స్కూల్, రెండవది సాయి అంగన్, మూడవది సాయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, నాలుగవది సాయి ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ కామర్స్. ఈ భువనేశ్వర్, ఒడిషా అని కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, గుంటూరు, కడప, నందిగామ, మదనపల్లె, పలాస పట్టణాల్లో 8 సత్యసాయి పాఠశాలలు నడుస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భారతీయ విద్యా విలువలను దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో విస్తరింపజేసి బాబా మన భారతీయ సనాతన ధర్మం ప్రపంచ శాంతికి, మానవ కళ్యాణానికి ఎంతగా తోడ్పడుతుందో రుజువు చేయడం మాత్రమే కాదు, లక్షల కోట్ల మంది మానవులకు జీవితం లక్ష్యమేమిటి, జీవితంలో మనుషులు ప్రేమ, శాంతి, ఆధ్యాత్మికతను అలవాటు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఎంత ఆనందంగా మారతాయో కూడా నిరూపించారు. ఇంగ్లీష్లో కొద్దిగా ఉందో చదివి దాన్ని తెలిసే విందాం. నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మ్యాన్ కెన్ మేక్ ఏ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, మెన్ హూ ఫర్ ట్రూత్ అండ్ హానర్స్ సేక్ స్టాండ్ ఫాస్ట్ అండ్ సఫర్ లాంగ్. అంటే ఒక జాతిని నిర్మించేది బంగారు కాదు, మనుషులే ఒక జాతిని ఘనంగా, దృఢంగా నిర్మిస్తారు. ఏ మనుషులైతే సత్యం కోసం, గౌరవం కోసం గట్టిగా నిలబడి బాధలని కూడా భరిస్తారో వాళ్లే జాతిని నిర్మిస్తారు అనే ఈ కవితను 1847లో R.W. ఎమర్సన్ వ్రాశారు. దానిని ఆయన తెలుగులో మనకు చెప్పారు. సరిగ్గా ఇలాంటి మనుషులనే మన దేశానికి, మన ప్రపంచానికి అందించాలని శ్రీ సత్యసాయి బాబా భావించారు. అంటే బాధలను కూడా భరిస్తూ జాతిని నిర్మించేలాంటి వాళ్ళని అన్నమాట. అందులో వారు విజయం కూడా సాధించారు. వారు భౌతికంగా మన మధ్య లేకున్నా వారి దివ్య సందేశం, ప్రేరణ మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఒక పాఠశాలకు వెళ్ళి మీ కోరిక ఏంటి అంటే, అయ్యా మేము 10వ తరగతితో ఆపదలుచుకోలేదు, ఇంకా పైకి చదువులు చదవాలి అంటే ఇక్కడ కళాశాల లేదు, పైకి వెళ్ళాలంటే మాకు ఆర్థిక స్తోమత లేదు మా తల్లిదండ్రులకి అంటూ విన్నవించిన ఒక్క మాట
ఆయన ఇన్ని విద్యాలయాలకి బాట వేసింది ఆయన సంకల్పం. అలా యావత్ ప్రపంచంలో అనేక ఆధ్యాత్మిక అలాగే లౌకిక అంశాలతో కూడిన పాఠశాలలు 1500 నడుస్తున్నాయి బాబాగారి సైనికుల ఆధ్వర్యంలో, అంటే సేవకుల ఆధ్వర్యంలో. స్వస్తి.